నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ కార్యక్రమంలో కాటూరు ఆర్ట్ గ్యాలరీ వారి ఇనుప వ్యర్థాల అర్థవంతమైన ఆకృతులు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి. రబీ పంటల కోతలు పూర్తి కాగానే రైతులు దుక్కులు దూరుకొని భూసారం పెంచుకునే చర్యలు చేపట్టాలి. మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రేమ్ సాగర్. పశుపోషణలో మెరుగైన పాల ఉత్పత్తులకు వేసవిలో తగు జాగ్రత్తలు విధిగా పాటించాలి. పశు వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ అనూష. తెల్ల రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవడానికి 30వ తేదీ వరకు మాత్రమే గడువు ఉన్నట్టు ఈకేవైసీ చేయించుకునే వారు విధిగా ఈకేవైసీ చేయించుకోవాలని మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పేర్కొన్నారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తెనాలి రూరల్ అర్బన్ ప్రాంతాల్లో ఈకేవైసీ చేయించుకోవాల్సిన కార్డుదారులు 8,798 మంది ఉన్నట్లు తెలిపారు. 5 సంవత్సరాల్లో పిల్లలు 1,771 మంది, 80 సంవత్సరాలు నిండిన వారు 60 మంది ఉన్నారని, మీరు ఈకేవైసీ చేయించుకునే అవసరం లేదన్నారు. రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకుంటే రేషన్ ఆపేస్తారని వదంతులు ఉన్నాయని వాటిని నమ్మవద్దన్నారు. సమయం తక్కువగా ఉన్నందున తెల్ల రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవాల్సిన వారు వెంటనే తమ రేషన్ డీలర్ వద్ద గానీ, ఎండిఓ ఆపరేటర్ వద్ద గానీ, వీఆర్ఓ వద్ద గానీ ఈకేవైసీ చేయించుకోవాలన్నారు. వారు సకాలంలో స్పందించుకుంటే మండల రెవెన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలన్నారు. ఉన్న చిన్నపిల్లలకి ఈకేవైసీ అవసరం లేదు. అట్లాగే 80 ఏళ్ళు దాటిన పైబడిన వాళ్ళకు కూడా ఈకేవైసీ అవసరం లేదు. మన మండలంలో, తెనాలి మండలంలో అర్బన్ రూరల్ కలిపి 0 to 5 years ఉన్న వాళ్ళు పిల్లలు 1,771 మంది ఉన్నారు. అట్లాగే 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు 68 మంది ఉన్నారు. ఈ 2 నెంబర్లు కాకుండా ఇంకా మనం బ్యాలెన్స్ చేయించాల్సింది 8,798 మంది ఇంకా మనం ఈకేవైసీ తీసుకోవాల్సింది ఉంది. దీని విషయంలో నేను ఈరోజే అవకాశం ఉంటే డీలర్లు, ఎండిఓ ఆపరేటర్లు, వీఆర్ఓలతో ఒక మీటింగ్ కన్వీన్ చేసి ఈ 2 రోజుల్లో దీన్ని ఎక్స్పెడైట్ చేస్తాం. అయితే ఎవరు అపోహలు నమ్మకండి, ఏదో రేషన్ ఆగిపోతుంది, ఏదో ఇబ్బంది అవుతుందని. జెన్యూన్గా ఉండే వాళ్ళకి రేషన్ ఆగే క్వశ్చనే లేదు. ఆ ఇబ్బందే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. మేము ఇంకా స్పీడప్ చేసి ఆ ఈకేవైసీని కంప్లీట్ చేస్తాం. రేషన్ ఆగిపోతుంది అనే అపోహలు వద్దు. ఖచ్చితంగా మీరు వీలైనంత త్వరగా సహకరించండి. దగ్గరలో ఉన్న మీ ఎండిఓ ఆపరేటర్ని కానీ, మీ రేషన్ డీలర్ని కానీ, అట్లాగే వీఆర్ఓని కానీ ఎక్కడైనా వారిని ఇమీడియట్గా సంప్రదించి మీ ఈకేవైసీ చేయించుకోండి. ఇది నా విజ్ఞప్తి. ఎక్కడైనా ఎవరైనా డీలర్ కానీ, ఎండిఓ ఆపరేటర్ కానీ, వీఆర్ఓ కానీ మీకు స్పందించలేదు అంటే డైరెక్ట్గా తహసీల్దార్ నెంబర్కే కాల్ చేయండి. మీకు ఆ ఫెసిలిటీ ఇస్తాము. ఖచ్చితంగా త్వరగా మన మండలంలో ఈకేవైసీ అయ్యే విధంగా మీరందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తాం. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ వారి కళాత్మక ఆకృతులు ప్రత్యేకతను చాటుకోనున్నాయని మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి అన్నారు. మే నెల 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ వేంచేస్తున్న సందర్భంగా ఆ ప్రాంతంలో నిర్వహించే సభా కార్యక్రమ ప్రాంగణంలో తెనాలి సూర్య శిల్పశాల, కాటూరి ఆర్ట్ గ్యాలరీలో గత 20 రోజులుగా వ్యయ ప్రయాసాలు కోర్చి ఇనుప వ్యర్థాలతో అర్థవంతంగా రూపొందించిన ఆకృతుల ప్రదర్శన ప్రాధాన్యతను సంతరించుకోనుంది. అమరావతి లోగో, గౌతమ బుద్ధ విగ్రహం, ప్రధాని నరేంద్ర మోదీ విగ్రహం, మేక్ ఇన్ ఇండియా సింహం సింబాల్, తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పార్టీ లోగో, సైకిల్ సింబాల్ వంటి ఆకృతులను ఎంతో ఆకర్షణీయంగా కళాత్మకంగా తీర్చిదిద్ది ప్రదర్శనకు సిద్ధం చేసిన క్రమంలో మంగళవారం మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, కుమార్ పంప్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యంలు ఇనుప వ్యర్థాల కళాత్మక ఆకృతులను సందర్శించి హర్షం వెలిబుచ్చారు. శిల్పి కాటూరి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ మే 2వ తేదీన అమరావతికి అధినేత మహారథులు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కాటూరు ఆర్ట్ గ్యాలరీ వారి కళాత్మక ఆకృతులను అతిథుల సందర్శనార్థం ఏర్పాటు చేయాలని సంకల్ప సాధనకు 20 రోజులు శ్రమించామని అన్నారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ తెనాలి ఖ్యాతిని ఇనుముడింప చేసే విధంగా రూపొందించిన ఆకృతులు అద్భుతంగా ఉన్నాయన్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభ ఉత్సవాలలో కాటూరి వారి కళాత్మక ఆకృతుల ప్రదర్శనకు ప్రాధాన్యత లభించనున్నదనే భావనను వ్యక్తం చేశారు. కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సూర్య శిల్పశాల నిర్వాహకులు కళాత్మకంగా చేపడుతున్న సేవలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. నేటి యువత యువకులు ఇటువంటి కళాత్మక అంశాల పట్ల ఆసక్తిని పెంచుకొని రాణించాలన్నారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వేంచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అతిరథ మహారథులు జీవం ఉట్టిపడి ఈ ఆకృతులను సందర్శించే విధంగా ఏర్పాటు చేసే కార్యాచరణలో కల్చరల్ విభాగం అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమన్నారు. శిల్పి కాటూరి రవిచంద్ర మాట్లాడుతూ తమదైన కళా నైపుణ్యంతో రూపొందించిన అనేక విగ్రహాలు దేశ విదేశాల తమకు గుర్తింపు తెచ్చాయని, మన రాష్ట్ర రాజధాని అమరావతికి దేశ ప్రధాని మోదీ వేంచేసిన క్రమంలో కళలకు నెలవైన తెనాలి ఖ్యాతిని తమ ద్వారా మరోసారి వెలుగులోకి రావాలన్నదే తమ సంకల్పం అన్నారు. ఈ కార్యక్రమంలో కాటూరి ఆర్ట్ గ్యాలరీ శిల్పులు పాల్గొన్నారు. ఈరోజు వీలైతే వారితో కలవడానికి
ఏర్పాటు చేస్తామన్నారు. కాకపోతే ఈ లోపే మాకు అనుమతి వచ్చింది కాబట్టి మేము ధైర్యంగానే ఉన్నాం. ఇలాంటి ఎందుకు చేయాలనుకున్నాం అని అంటే, మేము వృత్తిరీత్యా హైదరాబాదు, మద్రాసు, బెంగళూరు నేను తిరుగుతూ ఉంటాను. అక్కడ విమానాశ్రయాలకు వెళ్తే చాలా బాధేసిద్ది. ఎందుకు మన ప్రాంతం ఎంత వెనకబడి ఉంది, మంచి రాజధాని కూడా లేకుండా పోయింది, మనకి ఏమిటి దురదృష్టం అని ఎప్పుడు ఆ విమానాశ్రయంలో ఉన్నంతసేపు మనసు ఎంతో బాధపడుతూ ఉంటుంది. మనకేం తక్కువైతే ఇలాంటి పరిస్థితి మనకి వచ్చిందంటే మరి అది చారిత్రాత్మక లోపం అయి ఉండొచ్చు. మరి ఇప్పుడు మళ్ళీ మనకి అదృష్టం అవకాశం వచ్చింది అనుకుంటున్నా. మన సమీపంలో అద్భుతమైన రాజధాని మరి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో జరుగుద్ది అనుకుంటున్నాం. మరి దానికి పూర్తి సహకారం కూడా మోడీ గారు ఇస్తారంటున్నారు కాబట్టి మళ్ళీ మనం మంచి రాజధానిని మనం చూడొచ్చని ఆశిస్తూ దీన్ని అందువల్లే ఆ కోరికతోనే ఎంతో ఖర్చు ఎవరు మాకు ఆర్డర్ ఇవ్వలేదు. నాకు ఎన్నో లక్షలు ఖర్చు అయింది. అయినా కూడా నేను ఏమి వెనకాడకుండా ఇది ఎంతోమంది రైతులు, రాజధాని రైతులు రేపు దీన్ని చూసి ఆనందిస్తారు. అలాగే సంబంధిత అధికారులు కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి గారు కానీ దీన్ని చూసి ఆనందించాలన్న ఉద్దేశంతో, ఆనందంలో ఈ శ్రమ అంతా మర్చిపోవచ్చు, ఈ ఖర్చును కూడా మర్చిపోవచ్చు అన్న ఉద్దేశంతో దీన్ని ప్రయత్నం చేశాం. అక్కడ నిర్మాణం ఏర్పాటు చేసి ప్రజలందరూ చూసే విధంగా, సాధ్యమైనంత వరకు వేదిక మీద కూర్చుని అలా కనిపించే విధంగా ప్రజలందరూ చూసే విధంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత గొప్ప నైపుణ్యం, ఇంత గొప్పమైనటువంటి చిత్రకళ, ఇంత కళైనటువంటి కళాత్మకమైనటువంటి ఆ యొక్క దాన్ని కనుక మనం శిల్పాన్ని చూసినట్టయితే కనుక చాలా బాగుందని మేము అనుకుంటున్నాం. అందరూ సంతోషిస్తారని భావిస్తున్నాం. మరొకసారి కాటూరు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంతటితో అయిపోలేదండి, చాలా శిల్పాలు మీరు చేసినవి అక్కడక్కడ మనం అంతా కూడా చాలా చోట్ల మనం పెట్టాల్సిన, రాజధానిలో పెట్టాల్సిన అవసరం ఉంది. రాజధాని చూడటానికి చాలామంది వస్తారు, కొత్త రాజధాని కాబట్టి. చంద్రబాబు గారు కూడా దాని గురించి ఎన్నో కళ్ళకి అంటున్నారు. ఆ సందర్భంగా కాటూరు వారి మీ అందరి సహకారంతో, ఇటువంటి పెద్దలందరి సహకారంతో, పిల్లలు కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో తప్పనిసరిగా రాజధానిలో మనం ఏర్పాటు చేద్దాం. ఇవన్నీ ఉంటాయని నేను భావిస్తాను. నా నుంచి ఒక అద్భుతమైన బోర్డు, అట్లాగే ప్రైమ్ మినిస్టర్ గారి బొమ్మ, అట్లాగే ఆయన నిర్వచించినటువంటి ఆయన అభిలాష్ కొద్దీ మేక్ ఇన్ ఇండియా లయను, ఇటు వచ్చి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ నాయకుడు ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు వగేరా కూడా బొమ్మలన్నీ ఇక్కడి నుంచి వెళ్తున్నాయి. ఇది ఒక మనకి శుభ సూచన. రబీ పంటలు జొన్న, మొక్కజొన్న కోతలు ముగిసిన వెంటనే దుక్కులు దున్నడం ద్వారా ఖరీఫ్ సాగులో బహుళ ప్రయోజనాలు పొందవచ్చని మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రేమ్ సాగర్ పేర్కొన్నారు. స్థానిక మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రేమ్ సాగర్ మీడియాతో మాట్లాడుతూ మండలంలో 6500 ఎకరాల వరకు జొన్న కోతలు ముగిశాయన్నారు. కొనుగోలు కేంద్రాల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, అనుమతి రాగానే తెలియజేస్తామన్నారు. మొక్కజొన్న 25% వరకు కోతలు ముగిస్తాయని, ధర కూడా సానుకూలంగా ఉందన్నారు. జొన్న, మొక్కజొన్న కోతలు అయిన వెంటనే రైతులు దుక్కులు దున్నాలని, భూసారం పెంచి పచ్చి రొట్టె ఎరువులు విత్తనాలను చల్లుకోవాలని అన్నారు. జనుము, జీలుగా, పిల్లి పెసర విత్తనాలను రైతులకు 50% రాయితీపై ఇవ్వడం జరుగుతుందన్నారు. జీలుగా ఎకరాకు 12 కేజీలు, జనుము 16 కేజీలు, పిల్లి పెసర 8 కేజీలు వంతున చల్లుకోవాల్సి ఉంటుందన్నారు. జొన్న, మొక్కజొన్న పంటలకు రైతులు ఎక్కువగా రసాయనిక ఎరువులు వాడారని, భూసారాన్ని పెంచుకునేందుకు పచ్చి రొట్టె ఎరువు అవసరమన్నారు. కాబట్టి జీలుగా ఎకరాకు 12 కేజీలు వాడతారు, జనుమ ఎకరాకు 16 కేజీలు వాడతారు, పిల్లి పెసర 8 కేజీలు వాడతారు. కాబట్టి రైతు సోదరులు, ఎందుకంటే మనము పోయిన జొన్నకి, మొక్కజొన్నకి విపరీతంగా యూరియా వేసేస్తున్నాం, కాంప్లెక్స్లు వేసేస్తున్నాం, భూమి చాలా చట్టుబారిపోయింది. ఇంకా పండతాయో పండవ అనేది ఇంకా 10 సంవత్సరాలకి డౌట్గా ఉంది. కాబట్టి ప్రతి రైతు, కౌలు రైతు అయినా కానీ, ఎక్కువ కౌలు రైతులైనా కూడా సొంత రైతులను ఒప్పించుకొని జనుము, జీలుగా, పిల్లివేసర విత్తనాలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత మా రైతు సేవా కేంద్ర సిబ్బంది ఒక్కొక్క రైతు సేవా కేంద్రంలో 50 మట్టి నమూనాలు తయారు చేస్తున్నారు. ఆ మట్టి నమూనాలకు కూడా మీరు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్రతి సంవత్సరం తీసుకుంటూ వస్తున్నాం, ఈ సంవత్సరం కూడా తీసుకుంటున్నాం. ఎవరైనా చౌడు కానీ, లేకపోతే పంటం లేదా కానీ, లేకపోతే ఎంత నీళ్లు పెట్టినా నీళ్లు ఇంకట్లేదా అని చెప్పినా కూడా ఆ మట్టి నమూనాలను మా రైతు సేవా కేంద్ర సిబ్బందికి తెలిపితే కలెక్ట్ చేసుకుంటారు. మే 2వ తేదీన అమరావతి రాజధాని పనులను పునః ప్రారంభించడానికి విచ్చేయి ప్రధాని నరేంద్ర మోదీ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సూచించారు. వేమూరు మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం నియోజకవర్గంలోని 5 మండలాల ఎంపీడీఓలు,
ఏపీఎంలు మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ వచ్చే 2వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు వేమూరు నియోజకవర్గం నుంచి విచ్చేసే మహిళలకు ప్రజలు తిరిగి వారి గమ్యస్థానాలకు వెళ్లే వరకు తాగునీరు, ఆహారం, వాహనాలు వంటి సౌకర్యాలను మండల, గ్రామ స్థాయి అధికారులు సమన్వయంతో ఏర్పాటు చేయాలని అన్నారు. అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభోత్సవానికి మే 2వ తేదీన విచ్చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేసేందుకు అధికారులు బాధ్యతగా పనిచేయాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో 5 మండలాల ఎంపీడీఓలు, ఏపీఎంలు అధికారులు పాల్గొన్నారు. చరిత్రలో ఒకసారి చేశాడు ప్రధానమంత్రి గారు. బహుశా చాలా అరుదైనటువంటి కార్యక్రమం. ఇదే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఒకసారి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది, పనులు జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ టెంపరీగా అసెంబ్లీ కట్టాము, సెక్రటేరియట్ కట్టాము, హైకోర్టు కట్టాము. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆ భవనాల్లోనే ఈ వ్యవస్థలన్నీ పనిచేస్తూ ఉన్నాయి. మళ్ళా నంబర్ 1 రాజధాని నిర్మాణం జరిగిందని కూడా ఆ రోజుల్లోనే శంకుస్థాపన జరిగింది 14-19. భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కూటమి నాయకులు అశేషంగా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ బీటీ నాయుడు పిలుపునిచ్చారు. తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు పాల్గొని మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచనలు చేశారు. పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కరీముల్లా, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ నాయకులు కటారి వాసుదేవ నాయుడు తదితరులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడును సాధారణంగా సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ కేసన కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వంగా సాంబిరెడ్డి, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు మహమ్మద్ కుద్దూష్, జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్, పార్టీలోని వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనకు రైట్ లెఫ్ట్ బలమైనటువంటి జాతీయ పార్టీ, అదేవిధంగా బలమైనటువంటి జనసేన, ఈ రెండు మన అండదండల వల్ల 164 వచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కార్ పైన సెంట్రల్ అండ్ ఇక్కడ స్టేట్లో 2 వచ్చాయి. కాబట్టి విధ్వంసమైనటువంటి ఏదైతే రాజధాని పునర్నిర్మాణంతోనే మన పరిపాలన సాగించాలనే ఉద్దేశంతో సాక్షాత్ ప్రధానమంత్రి గారే రేపు 2వ తేదీ రాబోతున్న విషయం మీ అందరికీ తెలుసు. అందుకు సంబంధించి స్టేట్ ఆఫీస్లో మీటింగ్ జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో మంత్రి ఈ 2వ తారీఖు జరగబోయే ప్రధానమంత్రి గారి యొక్క సభను విజయవంతం చేయడానికి ఆ రోజు టార్గెట్ అంతా పెడితే అక్కడ స్థలము అన్ని రకాలుగా ఆలోచన చేసి 5 లక్షల మంది టార్గెట్ ఫిక్స్ చేసిన విషయం మీ అందరూ ప్రెస్లో చూస్తున్నారు. దేశానికే తలమానికంగా నిర్మించనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి తెనాలి నియోజకవర్గం నుండి అశేషంగా ప్రజలు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని జనసేన పార్టీ కార్యాలయం నిర్వహించిన సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం ముగిసిన పిమ్మట కూటమి పార్టీ నాయకులు మంగళవారం సాయంత్రం జనసేన పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. కూటమి నాయకులు షేక్ కరీముల్లా, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, భారతీయ జనతా పార్టీ నాయకులు కటారి వాసుదేవ నాయుడు, జనసేన పార్టీ నాయకులు హరిదాస్ గౌరీశంకర్ తమ ప్రసంగాల్లో కూటమి ప్రభుత్వం చేపట్టే అమరావతి అభివృద్ధి పునర్నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. తెనాలి ప్రాంతం నుండి కూటమి శ్రేణులు భారీగా తరలి వెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. సిఆర్డీఏ పరిధిలోని రాష్ట్ర రాజధాని అమరావతికి అనుసంధానమైన తెనాలి ప్రాధాన్యత చాటుతూ రాజధాని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. పాదయాత్ర చేశాము. పాదయాత్ర చేసి 7 రోజులు పాదయాత్ర చేసి రాజధాని అక్కడే ఉండాలని పోరాడాము. అదేవిధంగా నేను మా చైర్మన్ గారు కూడా 4 సార్లు వెళ్ళి శిబిరాలలో చందాలు కూడా ఇచ్చి వాళ్ళకందరికీ ధైర్యం చెప్పేసి మేమంతా చాలా కష్టపడిన రోజులు. అది వాళ్ళు ఆ రోజు పడిన బాధలకు ఈరోజు మంచి స్పందన రాబోతుంది. ఈరోజు భారతదేశంలోనే అలాంటి రాజధాని ఎక్కడా లేదని పట్టుదలతో మన చంద్రబాబు నాయుడు గారి కృషికి మోడీ గారు పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు.
సౌత్ ఇండియాలోనే దక్షిణ భారతదేశంలోనే ప్రత్యేకంగా ఒక రాజధాని ఎలా ఉండాలని నిరూపించగలుగుతారు. కాబట్టి దానికి మనం చేయాల్సింది ఏమంటే వాళ్ళకి మోడీ గారు వచ్చేటప్పుడు మనం అందరూ కలిసి ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడుతున్నారో మనకందరికీ తెలుసు. ఆయన చేసిన కష్టంలో మనం ఒక్కరోజు 2 రోజులు కానీ కష్టపడితే ఆ సభకు సక్సెస్ చేయడానికి మనం అందరూ కష్టపడాలని కుటుంబ సభ్యులుగా కదలి వెళ్ళి మనం అందరూ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జనసేన నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాం. వేసవి ఎండ తీవ్రత వల్ల పశువులలో పాల ఉత్పత్తి శాతం తగ్గుతుందని పశు పోషకులు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు విధిగా తీసుకోవాలని పశు వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ అనూష పేర్కొన్నారు. మండలంలోని అంగలకుదురు గ్రామ పశు వైద్యశాల వైద్య నిపుణురాలు డాక్టర్ సిహెచ్ అనూష మీడియాతో మాట్లాడుతూ వేసవి ఎండ తీవ్రత వల్ల పశు పోషకులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. వేసవి కారణంగా పశువుల పాల ఉత్పత్తిలో కొంత వ్యత్యాసం ఉంటుందన్నారు. పశువులను ఎండ సమయంలో ఆరుబయట కట్టివేయకుండా చెట్ల కింద లేదా పశువుల సావిడిలో కట్టివేయాలన్నారు. వేసవి ఎండ సమయంలో గేదెలకు ఎండుమేత వేయకుండా పచ్చిమేత లేదా నీళ్లతో తడిసిన దానా ఇవ్వాలన్నారు. వేసవిలో పశువుకు 60 నుండి 70 లీటర్ల వరకు నీరు అందించాలన్నారు. ఎండ తీవ్రతను అధిగమించేందుకు పశువులు షెడ్ల చుట్టూ గోనె సంచులు కట్టి వాటిని తడుపుతూ ఉండటం వల్ల వేసవి ఎండ తీవ్రత నుండి కొంత ఉపశమనం లభిస్తోందని అన్నారు. పొలాలకు తోలుకు వెళ్లే పశువులను కూడా ఎండ తీవ్రత తక్కువగా ఉన్న సమయంలోనే తీసుకువెళ్లాలన్నారు. వేసవి ఎండ తీవ్రతను అధిగమించే చర్యలు అవలంబించడం ద్వారా పశువులలో పాల ఉత్పత్తి సక్రమంగా ఉంటుందన్నారు. వేసవి కాలం ఎండ తీవ్రత ఉధృతంగా ఉన్న సమయంలో విధిగా పశువులను నీడ ప్రాంతంలో ఉంచాలని, అవసరమైన నీటితో తడిసిన దానా అందించాలని సూచించారు. ఇంకొక విషయం, మన ఈ షెడ్లు చుట్టూ కూడా చెట్లు తక్కువగా ఉన్నాయి అని అనుకున్నప్పుడు గోని సంచులు లేదా పట్టాలు శుభ్రంగా చుట్టూ కప్పేసేసుకొని వాటిని కంటిన్యూస్గా తడుపుతూ ఉండటం వలన మనం ఈ అధిక తాపం అనేది వాటిని తగ్గించవచ్చు. రెండో విషయం వచ్చేసి, మనం ఇచ్చేది ఎక్కువగా ఎండుమేత కొంచెం తగ్గించి ఎండవేళల్లో అనేది ఎండుమేత ఇవ్వకూడదండి. ఎండుమేత ఎప్పుడైనా చల్లవేళల్లోనే గేదెకు మేపుకుంటూ ఎక్కువగా ఈ ఎండవేళల్లో పచ్చిమేత కానీ నీళ్ళతో తడిపిన దానాన్ని ఇవ్వాలి. అప్పుడు గేదెలు ఎక్కువగా డీహైడ్రేషన్కి లోనవ్వకుండా ఉంటాయి. ఇంకోటి వచ్చేసి, మనం ఎక్కువగా గేదెలకి శుభ్రమైన చల్లటి నీరు అందే విధంగా చూసుకోవాలి. ఒక్కో పశువుకు వచ్చేసి 60 నుంచి 70 లీటర్లు నీరు అందజేయటం వల్ల అవి డీహైడ్రేషన్కి లోనవ్వకుండా ఉంటాయి. మూడో విషయం వచ్చేసేసి, మనం ఈ మేత అదంతా కూడా మినరల్ మిక్స్చర్ బ్లాక్స్ అని దొరుకుతాయండి. అవి వాటి అందుబాటులో ఉంచడం వల్ల గేదెలు తరచూ వాటిని నాకుతూ ఉండటం వల్ల ఈ మినరల్ మిక్స్చర్స్ వల్ల వాటికి ఎలక్ట్రాలైట్ డెఫిషియన్సీ రాకుండా డీహైడ్రేషన్కి లోనవ్వకుండా చక్కగా ఆరోగ్యంగా ఈ ఎండ తాపాన్ని తట్టుకొని ప్రొడక్షన్ లాసెస్ లేకుండా ఎటువంటి వడదెబ్బకు గురవ్వకుండా ఉంటాయని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన వ్యక్తి నీటిలో మునిగి మరుసటి రోజు శవమై నీటిపై తేలిన ఉదంతం మండల గ్రామం సంగం జాగర్లమూడి వద్ద గల కొమ్మమారు కాలంలో వెలుగు చూస్తుంది. లభించిన సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. జ్యూస్ షాపులు పనిచేసే తెనాలి చెంచుపేటకు చెందిన సంగం ప్రసాద్ తన స్నేహితులతో కలిసి సోమవారం సాయంత్రం సంగం జాగర్లమూడిలోని సంగమేశ్వర ఆలయం ఎదుట కొమ్మమూరు కాలంలో ఈతకు వెళ్లి నీటిలో మునిగిపోయాడు. ఎంతసేపటికి ఆచూకీ లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం కూడా చేపట్టిన గాలింపు చర్యలలో ప్రసాద్ భౌతిక కాయం నీళ్లపై తేలడంతో ఒడ్డుకు చేర్చారు. రూరల్ ఎస్ఐ ఆనంద్ ఆధ్వర్యంలో ప్రసాద్ భౌతిక దేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాల మార్చురికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మానసిక శారీరక ఉల్లాసాన్ని పరిచే యోగా శిక్షణ తరగతులు ఈ వేసవిలో చిన్నారుల కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నట్లు శ్రీ ఆంజనేయ ధ్యాన యోగా మండలి వ్యవస్థాపకులు కిషోర్ గురూజీ పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేట చుండూరు వారి సత్రం ఆవరణలో మే 4వ తేదీ నుండి వారం రోజుల పాటు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు ఉచిత వేసవి యోగా శిక్షణ శిబిరాన్ని సత్రం ట్రస్టీ చుండూరు లోకనాథం జ్యోతి ప్రచులతో ప్రారంభించనున్నారని చిల్డ్రన్స్ యోగా కన్వీనర్ బైసాని సూర్యనారాయణ మంగళవారం మీడియాకు తెలిపారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగా మండలి వ్యవస్థాపకులు పూజ్యశ్రీ కిషోర్ గురూజీ పిల్లలకు శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం మాత్రమే కాక భగవద్గీత, హనుమాన్ చాలీసాల యొక్క శాస్త్ర ఆచరణను కూడా శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. హాజరైన ప్రతి విద్యార్థికి పట్టణ పరిసర ప్రాంత బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని చిల్డ్రన్ యోగా కమిటీ కన్వీనర్ బైసాని సూర్యనారాయణ కోరారు. ఈ సందర్భంగా ప్రచార కరపత్రాలు ఆవిష్కరించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అమరావతి పునర్నిర్మాణ ప్రారంభ కార్యక్రమంలో కాటూరు ఆర్ట్ గ్యాలరీ వారి ఇనుప వ్యర్థాల అర్థవంతమైన ఆకృతులు ప్రాధాన్యతను సంతరించుకోనున్నాయి. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి. రబీ పంటల కోతలు పూర్తి కాగానే రైతులు దుక్కులు దూరుకొని భూసారం పెంచుకునే చర్యలు చేపట్టాలి. మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రేమ్ సాగర్.
పశు పోషణలో మెరుగైన పాల ఉత్పత్తులకు వేసవిలో తగు జాగ్రత్తలు విధిగా పాటించాలి. పశు వైద్య నిపుణులు డాక్టర్ సిహెచ్ అనూష. ఇవే హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.